కాంపౌండ్ ఇంట్రెస్ట్ నైన్త్ ప్రాబ్లం. ఈ పార్ట్లో ఒక 4 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఒకే మోడల్ ఉన్నాయి 4 ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 8 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 3 years ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్. ఒక సర్టైన్ సమ్ము ఏమవుతుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 3 yearsకి ఇన్వెస్ట్ చేస్తే అది ఎంత అవుతుంది అంటే కనుక 8 times అవుతుంది. 8 times అంటే 8p అవుతుంది. అంటే 1 రూపీ 8 rupees అవుతుంది. లేదా 100 rupees 800 rupees అవుతుంది. అలా 8 times అవుతుంది. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 8 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 3 years ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్. అలా 1 రూపీ 8 rupees అవుతుంది. 100 rupees అయితే 800 అవుతుంది. లేదా x rupees అయితే 8x అవుతుంది. p rupees అనుకుంటే 8p rupees అవుతుంది 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. అయితే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటే అలా అవుతుంది. అంటే 1 రూపీ 8 rupees అవుతుంది. అంటే 8 times అవుతుంది సమ్ ఆఫ్ మనీ, మనం ఇన్వెస్ట్ చేసిన మనీ. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇది క్వశ్చన్. దీన్ని ఎలా వేస్తామంటే కనుక ఇక్కడ ఇయర్స్ ఇచ్చాడు, 3 years, 8 times ఇచ్చాడు, 8 times ఇచ్చాడు. దీన్ని ఎలా వేస్తామంటే ఇయర్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడు ఇయర్స్, 3 years, 3 years, ఇది ఇయర్స్ 8 times అన్నాడు. ఆ 8 నెంబర్ రాసుకుంటామంటే 2, 8 నెంబర్ రాసుకుంటామంటే 8 into 2 cubed రాసుకోవచ్చు. ఇది 2 cubed. ఇది 3 అనేది ఇయర్స్. ఇక్కడ 8 అనేది 2 cubed అని రాసుకున్నాం. 8 అనేది 2 cubed రాసుకున్నాం. షార్ట్ కట్ ఇది డైరెక్ట్. ఇక్కడ డినామినేటర్ 100 ఉండాలి. అంటే బ్రాకెట్ లోపల ఉన్న 2 ఏం చేస్తామంటే 100/100తో మల్టిప్లై చేస్తాం. 100 డినామినేటర్ కంపల్సరీ. ఈ మోడల్ అంతా అంతే, డినామినేటర్లో 100 ఉండాలి. లేకపోతే 100 చేసుకోవాలి డినామినేటర్లు. ఇప్పుడు ఇది 2/1, డినామినేటర్లో 1 ఉంది. 100 కావాలంటే ఏం చేస్తామంటే కనుక 100/100తో మల్టిప్లై చేస్తాం 2ని. అప్పుడు 200/100 అవుతుంది. 200/100, న్యూమినేటర్ 200, డినామినేటర్ 100. డిఫరెన్స్ ఎంత అంటే కనుక 100. అంటే ఆర్ 100%. జస్ట్ ఒక 10 secondsలలో ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 100%. డీటెయిల్ మెథడ్ అయితే ఏ ఈక్వల్ టు పి ఇంటూ 100 ప్లస్ r/100 హోల్ పవర్ టీ ఫార్ములా. మనం 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే అది 8 times కావాలా, అంటే 8 rupees కావాలి. ఎన్ని ఇయర్స్ కంటే కనుక 3 yearsకి, టైం 3 years. మనం ఇప్పుడు ఆర్ కనుక్కోవాలి. 100 ప్లస్ r/100. దీన్ని 8 ఏం రాసుకోవచ్చు అంటే దీన్ని 2 cubed అని రాసుకోవచ్చు. క్యూబ్ రూట్ ఆన్ బోత్ సైడ్ వేస్తే కనుక క్యూబ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏముంటుంది అంటే 2 ఉంటుంది. క్రాస్ మల్టిప్లై వేస్తే కనుక 100 into 2, 200. 100 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 100 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 200. ఆర్ ఈక్వల్ టు 100. సో ఇలా చేయకుండా ఇలా చేసినా ఆర్ 100, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100 వస్తుంది. ఇలా చేసినా 100 వస్తుంది. సో ఇది డీటెయిల్ మెథడ్, ఇది షార్ట్ కట్. అన్ని ప్రాబ్లమ్స్ అన్ని డీటెయిల్ మెథడ్ చేయొచ్చు, షార్ట్ కట్ చేయొచ్చు. సెకండ్ ప్రాబ్లం రైట్ షార్ట్ కట్ చెప్తాను. సెకండ్ ప్రాబ్లం, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 1.331 times in 3 years యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్. ఇక్కడ కూడా 3 years. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 years. ఇక్కడ 3 ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ బ్రాకెట్ పైన కూడా 3నే ఉండాలి. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2నే ఉండాలి. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 4ఏ ఉండాలి. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3నే ఉండాలి. అలా నెక్స్ట్ 1.331 times. దాన్ని 1331 అంటే దాన్ని చూసుకోవచ్చు, 11 cube రాయొచ్చు. అప్పుడు 1.331 అంటే 1.1 హోల్ క్యూబ్డ్ అని, అంటే 1.1 హోల్ క్యూబ్డ్. ఇది 3 yearsకి 1.331 times అవుతుందన్నాడు. ఇది 3 years. ఇది 1.331, 1.1 హోల్ క్యూబ్ రాసుకున్నాం, అంటే 11 cubed. ఇది 1331 అంటే 11 cubed. 1.331 అంటే కనుక 1.1 హోల్ క్యూబ్డ్ అని. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్లో 100 ఉండాలి. 100 ఉండాలంటే ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే 100/100తో మల్టిప్లై చేస్తాం. 100/100తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు డినామినేటర్లో 100 ఉంటుంది.
న్యూమినేటర్లో 1.1 ఇంటూ 100 మల్టిప్లై చేస్తే 110 అవుతుంది. ఈ 110కి ఈ 100కి డిఫరెన్స్ 10, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10. డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇఫ్ ద అమౌంట్ ఈజ్ 3/8 times the sum after 3 years at compound interest compounded annually, then the rate of interest per annum is. సో ఇది కూడా అంతే, 3 years అన్నాడు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 years, రైట్ హ్యాండ్ సైడ్ 3/8 times అంటే 8 into 3 24, ఒక 3 27/8. 27/8 ఏం రాసుకోవచ్చు అంటే 3/2 హోల్ క్యూబ్డ్ అని రాసుకోవచ్చు. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ కూడా 3నే ఉండాలి, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2నే ఉండాలి, ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 4ఏ ఉండాలి. అలా ఇక్కడ డినామినేటర్లో మనకు 100 ఉండాలి, ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది. ఇంకా 100 కావాలంటే ఏం చేయాలంటే దీన్ని 50/50తో మల్టిప్లై చేయాలి. 2 into 50 100, 3 into 50 150, 150 100 డిఫరెన్స్. న్యూమినేటర్ 150, డినామినేటర్ 100, డిఫరెన్స్ ఎంత అంటే 50, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 50%. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ 50%. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ? మిస్టర్ ఏ ఫస్ట్ స్టేట్మెంట్, ఇన్వెస్ట్ ఏ సమ్ ఆఫ్ 8,000 rupees. A sum becomes 1.44 times of itself at the end of 2 years when the compounded on an annual basis. ఇది ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్. ఇక్కడ 2 yearsకి 1.44 times అవుతుంది. 2 years 1.44 times, 2 years 1.44 times, 2 years ఇది ఇయర్స్. 1.44 times అంటే 1.2 హోల్ స్క్వేర్. 144 అంటే 12 స్క్వేర్. 1.44 అంటే 1.2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ డినామినేటర్ ఇక్కడ 100 ఉండాలి. 100 ఉండాలంటే దీన్ని ఏం చేయాలంటే 100/100తో మల్టిప్లై చేయాలి. అప్పుడు డినామినేటర్ 100 అవుతుంది, న్యూమినేటర్ 120 అవుతుంది. డిఫరెన్స్ ఎంత అంటే 20, ఆర్ ఈక్వల్ టు 20%. దీనికి ఆన్సరు 20%. జస్ట్ ఒక 10 seconds ఆర్ 15 secondsలో ఆన్సర్ అనుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్కి ఆన్సరు 50%. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి ఆన్సరు 10%. ఆన్సరు 10%. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు 100%. ఆన్సరు 100%. ఇది ఒక మోడలు. నెక్స్ట్ 10th మోడలు నెక్స్ట్ వీడియో చేద్దాం. ఒకసారి చూడండి.